అంటే ఒకసారి ఉలిక్కిపడి చూస్తే ఎవరైనా ఢిల్లీ నుంచి వచ్చాను లేదు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురే ప్రస్తుతానికి. ఒకవేళ ఉంటే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎవరైనా ఉంటారేమో, బీజేపీ రాష్ట్ర సమితి నుంచి ఇంకెవరైనా ఉంటారేమో తెలియదు, రాష్ట్ర శాఖ నుంచి. సో దాంతో పాటు పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డి గారి ఇంటర్వ్యూలో ఆయన తాను గవర్నర్ అవటం తన జీవిత లక్ష్యం అన్నట్టు ఆయన చెప్పడం, దానికైతే ఇంత ఎక్సర్సైజ్ అవసరం లేదు చెప్పుకోవటం. బీజేపీతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఒక 4 ఏళ్ళు ఆగితే వాళ్ళే పంపిస్తారు, లేకపోతే రేపు ఏదైనా రాష్ట్రం ఖాళీ అయితే. వీటన్నిటి మీద సార్ అంటే మొదటిదేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిన్న కూడా సభల్లో మాట్లాడారు. సో ఆ స్పిరిట్ కీపప్ చేయటం ఒకటి, రెండవది ఒకరికొకరు సహకారం అన్నట్టుగా ఈ తతంగం నడుపుతున్నట్టున్నారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యంగా మీరు చెప్పిన దాంతో పాటు ఉండిలో తమ కార్యకర్తలతో, ఆ ఉండి కార్యకర్తలతో సమావేశం అవటం, ఇప్పుడు ఆ నియోజకవర్గం రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం అనేది బహుశా ఖాయమైండాలి. వాళ్ళను ఒప్పించడానికి ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టున్నారు. ఇప్పటికే అంతకుముందు అక్కడ నిరసన రావటం, ఆ రామరాజు ఇదంతా. సో ఈయన నా రామరాజు మీద నాకేం వ్యతిరేకత లేదు, కానీ ఈ రఘురామకృష్ణరాజు మనకు సాయం చేశాడు కాబట్టి ఆయనకు న్యాయం చేయాలి, ఈయనకి ఎలా చేయాలో నేను తర్వాత చేస్తాను అని చెప్పి అన్నీ అయిన తర్వాత మీరు చెప్పినట్టు ఏమంటున్నారంటే రేపు ఢిల్లీ నుంచి బీజేపీ నాయకులు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు. అసలు పొత్తులు అంటూ ఉంటాయి కానీ రాజకీయ పార్టీలు ఇంకొకరి కోసం వాళ్ళ నాయకులు రావాలని ఎదురు చుట్టం, అది ఇది ఏంటో, ఇది ఎన్డీఏలోనే ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఇటువంటివి చూస్తున్నాము. ఇంకా రెండవది వరుసగా ఇప్పుడు వర్మ అనే అక్కడ పిఠాపురంలో అయింది పోతే, ఇంకో చోట దుర్గేష్ అటువైపున పోతే, అనపర్తి కృష్ణారెడ్డి పోతే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఉండిలో అసలు ఉన్న ఆయన సిట్టింగ్ ఆయన మారిస్తే కూడా ఎలా కుదురుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అందుకని సర్దుబాటు చేయడానికి చాలా తంటాలు పడుతున్నారు అనేది అర్థమవుతుంది. అది అయిన తర్వాత ఇంకా మీటింగు, ఆ మీటింగ్లో ఏం చెప్తారు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం తేలేదని ఆయనే చెప్తున్నారు. ఇక్కడ అర్థం కాదు అంటే రేపు ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడతాను అంటే అప్పటికప్పుడు అప్పటికి వాళ్ళని సర్ది పక్కనే పంపించడం కోసమా, లేకపోతే నిజంగా బీజేపీ వాళ్ళతో మాట్లాడేదైనా చేస్తాడా? నిజంగా అంటే వాళ్ళ దగ్గర ఏమైనా హామీ తీసుకోనో లేకపోతే వాళ్ళని కూడా కన్విన్స్ చేసో చేయాలని కావచ్చు. ఇంకొకటి ఇక్కడ పెద్ద సమస్య ఉంది, బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు రాజుకు? చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకు ఇవ్వలేదు? మాట్లాడితే నాకు అమిత్ షా తెలుసు అది ఇది అని నిజంగానే వాళ్ళతో డిన్నర్లు అన్నిటికీ వెళ్ళేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కదా. స్పీకర్ అంటే జగన్కు ఇష్టం లేదు కాబట్టి బీజేపీ వాళ్ళకు ఇష్టం లేదు, అంతకంటే ఏం లేదు. సో లేనప్పుడు ఆయనకు ఇద్దరు టికెట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇన్ని త్యాగాలు చేసిన త్యాగ కళ్యాణ్ ఈయన కోసం ఒక సీట్ త్యాగం చేయలేదా ఆయన ఉన్న ఏరియా అనేది? 60 నుంచి 24కి వచ్చాడు, 24 నుంచి మళ్ళీ తగ్గించుకొని 21కి వచ్చాడు, ఇంకొకటి ఇచ్చేస్తే అంతే కదా. పైగా ఈయన ఐకాన్ లాగా వీళ్ళు ప్రతి సభలో ప్రదర్శించారు కాబట్టి ఇక్కడ బీజేపీ ఆమోదించదేమో అనే సందేహం చంద్రబాబుకు బలంగా ఉంది. ఇంత సాగదీయటం కూడా అంటే ఆయన టీడీపీలో చేరిన తర్వాత కూడా బీజేపీ నుంచి సపోర్ట్ బీజేపీ ఎండార్స్ చేయకుండా, ఆమోద ముద్ర వేయకుండా ఈయనకు టికెట్ ఇవ్వలేను అనే ఒక ఇది ఉంది. దానికోసం ముందు తమ వాళ్ళని సర్దుకున్న తర్వాత మీరు అనండి మా వాళ్ళని నేను చూసుకుంటానని వాళ్ళకి చెప్పడానికి ఏదో చేస్తున్న ప్రయత్నంలాగా ఉంది. ఇదేదో మామూలు పల్లెటూళ్ళలో పంచాయతీ వ్యవహారంలాగా తప్ప సీరియస్ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి చంద్రబాబు గారు నాయుడు స్టేచర్కి తగ్గ వ్యవహారం అయితే ఆయన నడపట్లేదు. అదే ఎంత మాత్రం లేదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గ్లామరు, ఆయన స్టార్డమ్ను మీరు దృష్టిలో పెట్టుకొని చూసినా, బీజేపీ ఏమో జాతీయ పార్టీ 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ అంటున్న వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి చూసినా ఇదంతా ఏదో ఆపద్ధర్మంగా అనామత్ వ్యవహారంలాగా నడిపిస్తున్నారు తప్ప ఎప్పటికప్పుడు అనామత్ అనేది అచ్చు కుదిరినట్టు సరిపోయేలా అనామత్ అనేది సరిపోతుంది అంతే. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్ రాశాడు అనమాట, ఆంధ్ర సైడ్స్ ఫేస్ డిస్పిరిటెడ్ క్యాడర్స్ అని. డిస్పిరిటెడ్ క్యాడర్స్ అంటే ఈ కార్యకర్తలు లేదా కింది శ్రేణి వాళ్ళల్లో పూర్తి వాళ్ళు ఉత్సాహం పోయి నిరుత్సాహానికి గురయ్యారని కారణాలు చెప్తున్నాడు. అందులో ముఖ్యమైన కారణం ఇది. జనసేన వాళ్ళేమో పవన్ కళ్యాణ్ అనవసరంగా హడావుడి తొందరపడ్డాడు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నంత వరకు ఈయనేమో విశ్వరూపంలో కనిపించాడు, ఆయన జైలు నుంచి వచ్చి కలుసుకున్నప్పటి నుంచి ఈయన తగ్గి ప్రతి చోట ఈయన తగ్గడమే ఎక్కువైపోయింది అని, దాంతో ఆ విధమైన అసంతృప్తికి జనసేన వాళ్ళు బాగా గురయ్యారు. బీజేపీ విషయానికి వస్తే
అక్కడ క్యాడర్లే కాదు లీడర్లు కూడా చాలా నిరుత్సాహపడిపోయారు కాబట్టి పురంధేశ్వరి తప్ప ఇంకొక రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు ఎవరు ఆ వేదికల మీద కనిపించలేదు. కనిపించే ఒకరిద్దరు కూడా చంద్రబాబు స్పాన్సర్డు లేదా తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ అనే ముద్ర మూట కట్టుకుంటున్నారు. సో ఇలా చూస్తే మూడు పార్టీలు కూడా ఎవరికి పెద్ద ఉత్సాహం లేనటువంటి వ్యవహారంలాగా ఇది నడుస్తుంది. డిస్పిరిటెడ్, మీరు ఇంగ్లీష్ జర్నలిస్ట్ కదా డీసీలో, కాబట్టి అదే ఒక పరిస్థితిని సూచిస్తుంది. అంటే అటువంటి నిస్పృహకి లోనైన కార్యకర్తల్లోనైన వాతావరణం